अकेले है तुम अकेले से ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటేనే ఎండ్ వరకు టోటల్ వరకు ఈ 5-6 పోయి డైరెక్ట్ మూసుకుంటారు మన మూసుకుని అవును సార్ ప్రవీణ్ సార్ లాస్ట్ టైమే మనం తిరిగినప్పుడు చెప్పిన చూపించాను మళ్ళీ ఓపెన్ రాయేష్ సార్ వాళ్ళ వెయిటింగ్ ఈ స్ట్రెచ్ నాకు ఇప్పుడు ఈ రోజు క్లీన్ చేసాం సార్ మొత్తం డెప్త్ 12 ఫీట్ ఉంటుంది సార్ 12 ఫీటా దీన్నే దీనికి ఏం ప్రాబ్లం
బకెట్ పెట్టి మళ్ళీ ఎస్టీపీ కల్పిస్తున్నారా డైరెక్ట్గా వాటర్ పటేల్ నగర్ ఐఎన్డీలోకి వచ్చిన తర్వాత ఐఎన్డీ నుంచి కొంత ఓల్డ్ ప్లాంట్ కొంత న్యూ ప్లాంట్ డైవర్ట్ చేస్తాం. ఇక్కడ వరకు ఇదంతా ఇన్ని ఇల్లు లోపల ఇక్కడ ఇక్కడ పోలీస్ అచ్చా ఇదే వర్క్ కాంట్రాక్ట్ ఇదే కలిపిన తర్వాత జీరో పోలీస్ వాళ్ళు ఒప్పుకోలు అని చెప్పి రైట్ రైట్ క్లోజ్ చేశారా వర్క్ చూడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇదంతా ఓపెన్ బిఫోర్ ఎస్టీకి మేము ఐఎన్డీ కట్టాం సార్. ఐఎన్డీ కట్టాం. ఐఎన్డీలో నుంచి కొంత 212 ఎంఎల్డీకి వెళ్తుంది, కొంత 339 ఎంఎల్డీ వెళ్తుంది సార్. 2000 ప్లీజ్ ఎన్షూర్ దట్ సైడ్లో చూస్తున్నాను సైడ్లో సుబ్రహ్మణ్యం సార్ ఇక్కడ ఈ నెట్వర్క్ అంతా ఏం చేసామంటే చిన్న చిన్న లైన్స్ అన్ని మాకు ఉన్నాయి. ఇక్కడి వరకు చిన్న లైన్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. సిస్టమ్ ఇస్ దేర్ ఇంటర్నల్. ట్రంక్ మైన ఎప్పుడైతే డిఫరెన్స్ అయిందో దీనికి కనెక్ట్ చేసి సిస్టమ్ ఉంది కానీ అది వచ్చి ఓపెన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేసేది ఏంటంటే ఈ నాలా ఏదైతే ఉందో ఈ నాలా పక్కన ఇంకొక ట్రంక్ మైన వేసుకుంటే ఇది ఓకే విత్ పోలీస్ మీరు నాలాకి గివింగ్ ట్రంక్కి మేము ఈ పాత నాలా వెళ్ళిపోతాం. మాకు ప్రాబ్లం లేదు సార్. బంద్ చేసుకొని చెప్తున్నాను ఇక్కడ నుంచి ఈ నాల సామర్థ్యం ట్రైన్ ఈ విధంగా ఎగ్జిస్టింగ్ నాలా నుంచి మేము మా ట్రంక్ మీద వెళ్తుంది. యూఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ ఇయర్ నాలా ఇట్లా వెళ్తాం కాబట్టి ఎగ్జిస్టింగ్ది మేము వీళ్ళు యూస్ అయితే అంతగా ఉంటాయి. మీకు ఓపెన్ అలా ఉంటుందా? ఓపెన్ నాలని డైవర్షన్ చేసి మేము ట్రంక్ మీద చేసేస్తాము. మాది క్లోజ్డ్ ఉండాలి. ఓకే బట్ యువర్ స్టామ్ వాటర్ ట్రైన్ షుడ్ గో లైక్ దిస్ అండ్ జాయిన్ అంటే మన సీఎం గారి దగ్గర దీనికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఓకే 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 సో సమ్ పూర్ హౌసింగ్ కూడా ఎమ్మెల్యే గారు అడిగినట్టున్నారు. మూసి ఇంటిగ్రేటెడ్ స్కూలు మీద వాళ్ళకి హౌసింగ్ ఆఫీస్ ఇది పోలీస్ ఇది 50 ఎకరాలు ఇది 23 ఎకరాలు స్కూల్ కూడా తీసుకుంటాను స్కూల్ 25 ఎకర్స్ స్కూల్ మిగతాది మూసి యూనివర్సిటీలకు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు మూసి బయటకు పంపించండి, ఇక్కడే కట్టి మాకు నేను ఒప్పిస్తా అని ప్రామిస్ చేశాను. మాకు మున్సిపల్ ఆఫీస్ లేదు, రిజిస్ట్రేషన్ అవన్నీ లేదు. ఇక్కడ సో అప్పుడు మూసి రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, అన్నీ కూడా ఐతనగర్ అవతలు ఉన్నాయి. అంబర్పేటకు వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ ఐతనగర్ స్కూల్ అండ్ కాంప్లెక్స్ ఇక్కడ పెట్టుకుంటారు. ఏదో మాస్టర్ ప్లాన్ గురించి కలెక్టర్ గారు వచ్చి చేసిన తర్వాత సీఎం చేసిన తర్వాత అందులో నుంచి ఇది మీరే తీసుకున్న అయిపోతున్నా ఒంటరిగా ఉంటుంది బట్ మీ కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఈ కనెక్షన్ కావాలి కదా. సో నాలా ప్రతిదీ దాటాలి. సో ఇది ఒక్కటే ఛాలెంజ్. ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ నాలా పక్కన పెట్టి ఇంకో ట్రంక్ లైన్ వేయడం అనేది స్పేస్ ఎంత ఉంది, ఒకటి వాటర్ లైన్ ఉంటుంది ఆల్రెడీ. ప్లస్ లేదంటే ఇందులో నుంచి వేసుకుంటూ రావాలి. ఎగ్జిస్టింగ్ నాలా నుంచి నాలా ఎంత ఉంది. ఈ వాటర్ లైన్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మీ దగ్గర వాటర్ లైన్ ఐడియా ఉంది? ఇందులోనే రోడ్ ఒక సైడ్ ఏమో ఎక్కడ వరకు వెళ్తుంది వాటర్ లైన్? గోయింగ్ ఇయర్ వాటర్ లైన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది మొదటి నుంచి సపరేట్ కదా సార్, ఇక్కడ లేదు. వాటర్ లైన్ వీటిలలోనే ఉంది. So we'll do some suggestions. We'll have ready to no problem. ఫస్ట్ దీన్ని మీరు లేఅవుట్ చేయించండి. చేయించిన తర్వాత ఎలా మారుతుంది నాది క్యాబినెట్ అదంతా కావాలి. మరి ఇది పర్మిషన్ ఇచ్చేస్తారా ఇప్పుడు? ఇచ్చేస్తారు. That we do. But all are closed na? 5 days closed. 5 sir. Close బాగా ట్రైన్ పెట్టేస్తా. ఇది పోలీస్ ల్యాండ్ కాదు నా ఇంకోటి ట్రైన్ చేయండి. మాట్లాడాలి. బాగా ట్రైన్ అయితే పోలీసులు ఒప్పుకుంటారు.
ఎనివే మీరు చెప్పిన ప్రకారం ఎనివే దాని ఇస్ నాట్ గోయింగ్ టు ద పోలీస్ నా ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ హౌసింగ్ వస్తుంది మళ్ళీ దాని కెపాసిటీ చూడాలి నా ఫ్యూచర్ కెపాసిటీ చూడాలి పైప్ నా ఇదైపోతుంది మళ్ళీ బ్లాక్ అయిపోతాం ఇక్కడ దానికి కూడా కలిపి బద్దలు నాలా పెట్టేస్తాం అయిపోతుంది రెండోది దానికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు మీ ఇద్దరికి అండర్స్టాండ్ సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఏమవుతుంది పని So now we got the point. So we'll go for open closed drain. We will not go for वाटर वर्क्स का क्या चाहिए बताओ आपको नहीं ये जो नाला एंड कर दिए ना नीचे से रोड डाल दिए ये थोड़ा बढ़ा के यहाँ तक करे तो అలా ఇంటి వరకు आगे नहीं है सर आगे तक हो जा रहा अम्मा तक चले जाएगा क्लोज करना बस इतना है పోయి మూసిలే కలుసు రేపు మూసి వితౌట్ ట్రీట్మెంట్ చేయకుండా పంపించకూడదు చాలా ఉన్నాయి వర్క్ ఇక్కడ చాలా పెద్దది దీన్నే మన దాంట్లో రెండు మళ్ళీ అమ్మాయి ఏదో అడుగుతుంది काम कर ले सर लेना छोड़ दो ఉన్నవాటికి నాలా చేసేసారు అలా కన్వీనియంట్గా ఇది తవ్విస్తారు గిన్నె కలిపేసుకుంటారు అది వీక్ అయిపోయింది కూడలు కూడా స్టార్టింగ్ నుంచి లేదా ఫస్ట్ నుంచి ఇప్పుడు పాత మనం ఏ విధంగా చేద్దామనేది ఇంకా డ్రైనేజ్ వాటర్ వర్షం కలిసి ఉన్నప్పుడు అవి పోతుంటే ఇళ్ళకి పోతుంటేనే ప్రాబ్లం అయితే కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసి మేము స్ట్రాంగ్ వాటర్ వేరే విధంగా అది మనం డిస్కషన్ చేయాలి ఎట్లా చెప్పాలి ఏజెన్సీ పెట్టి
ఫోటోలు పెట్టి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వారు దానిపై వారికి వాక్ చేసుకుంటారు వారు కూడా పనికి వస్తుంది. ఎలక్ట్రికల్ లైన్ ఉన్నాయి, అన్ని లైన్ ఉన్నాయి. వర్షం పడినా పడిపోతుంది, మళ్ళీ వర్షం ఎక్కువ వచ్చిందా క్యాస్టింగ్ చేయండి. మళ్ళీ ఇది 5 స్టాండ్ సార్, హాఫ్ ఫ్యాన్ స్టాండ్ పిఎస్సి సార్, ఈ ఆయండి మధ్యలో 3 వచ్చినా అయితే ఆ స్టాండ్లో పిఎస్సి స్టాండ్ అయిపోతేనే ఆర్చ్ చేయాలి. అది ఎట్లా అవుతుంది మధ్యలో ఒక 2 మీటర్స్ గ్యాప్ వస్తుంది. అంత చేస్తాం సార్. నిన్న అది మీరు మాకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇచ్చారు సార్, స్టార్ట్ చేశాం. అది అయిపోయినప్పుడు ఇది దీంతో 7 డేస్కి స్టార్ట్ అవుతుంది సార్. ఇది కూడా జూన్ అయిపోతుందా? సార్ ఇది కూడా 2 ఆ టైంకి అయిపోతుంది సార్. అంతే టైం వీడియో కాంప్రమైజ్ चलो उतर होते पहले लैंड एक्विजिशन इज क्लियर, सिटी इज क्लियर. इनके लैंड एक्विजिशन ఉన్నాయా? వచ్చిన వాళ్ళకి యూటర్న్ ప్రొవిజన్ పెట్టలేదు అక్కడ. కొట్టేదండి ఇక్కడ వాడు లేదు, డబ్బు అవార్డు పాస్ ఈ పైప్ వల్ల మళ్ళీ ఓవర్ఫ్లో అవుతుంది, బ్యాక్లాష్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేస్లో మళ్ళీ రిప్లేస్ ఉన్న దాని నుంచి ఇల్లు కట్టేసి ఇప్పుడు ఎక్కడి నుంచి వేయాలో మీరు ఒక ప్లేస్ చూపెట్టాడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మా లైన్ అనేది ఇంకేప్పుడు కూడా రిక్వెస్ట్ మీరు ఒక పర్మిషన్ ఇవ్వండి. 4 ఇళ్ళల్లో అందరికీ నోటీస్ ఇస్తాము. లోపల నుంచి అది వేసి మళ్ళీ ఇది పట్టుకోవాలి. ఈయనే చాలా ఎక్కువ మొత్తం ప్లానింగ్
హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు మన అంబర్పేటలో నాలాల గురించి మరియు మోయిన్ చెరువు నాలా గురించి, ఆ తర్వాత డీమార్ట్ దగ్గర నాలా గురించి, ఇవన్నిటిని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు పొద్దున మూసీ రీజర్వేషన్ ప్రోగ్రాంలో ఈ నాలాలో మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తున్నది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ముందు ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అన్ని బస్తీలు తిరగడం జరిగింది. దీంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్నీ కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అన్నీ అమలు చేసి రేపు పొద్దున ఎటువంటి నాలాలలో డ్రైనేజ్ కలపకుండా డీలింక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముసరంబాగ్ బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఇక్కడ మా అంబర్పేట వాస్తవులకు, పర్టికులర్గా అంబర్పేట డివిజను, గోల్నాక డివిజన్లో ఉండే వాస్తవులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తొందరగా కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల వరకు ఒకవైపు ముసరంబాగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తామని కూడా కన్నన్ గారు, కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.